అందరికీ నమస్కారం. ముఖ్యంగా మీడియా మిత్రులకి, కొల్లేరు నాయకులకి, మా 4 మండలాల నుంచి వచ్చినటువంటి మా నాయకులకి అందరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు దెందులూరు నియోజకవర్గంలో ఏదో జరిగిపోతుందని, ఏదో జరిగిపోయిందని, చేసిన తప్పుల్ని కప్పిపుచ్చుకోవడం కోసం 13 నెలలుగా కాన్స్టిట్యున్సీని వదిలిపెట్టి వీళ్ళ యొక్క మీ పార్టీ యొక్క నాయకుల యొక్క బాగోగుల్ని గాలికి వదిలి మరలా నేను కూడా రాజకీయాల్లో ఉన్నాను అని చెప్పుకోవడం కోసం వచ్చి అనేకమైనటువంటి మాటలు కూటమి ప్రభుత్వం మీద, వ్యక్తిగతంగా మా మీద, మా నాయకుల మీద మాట్లాడుతూ ఉన్నారు. ఇది మంచి పద్ధతి కాదు. ఇంకొకటి, మీరు ఏ సంబంధము కొల్లేరు చెరువుల్లో మీకు లేనప్పుడు మీ నాయన ఎందుకు పర్వతనేని బాబ్జీ గారి ఇంటికి వెళ్ళాడు? పర్వతనేని బాబ్జీ గారికి, రంగరాజు గారికి పదే పదే మేము ఆ డబ్బులు కట్టేస్తాము, లెక్కలు చూడండి, మాకు గొడవలు వద్దు, మేమేదో హ్యాపీగా ఉందాం అనుకుంటున్నాం అనే మాట ఎందుకు మాట్లాడాల్సి వచ్చింది? రంగరాజు గారిని అనే వ్యక్తిని మీ నాయన మీరు పిలుచుకున్నారా పెద్ద మనిషిగా? బాబ్జీ గారు అనే వ్యక్తిని మీ నాయన మీరు పిలుచుకున్నారా? లేదంటే వాళ్ళే పెద్ద మనుషులుగా మీ దగ్గరికి వచ్చారా? ఈరోజు ఏదో నా ప్రాణానికి ముప్పు ఉందని, మిమ్మల్ని ఏదో ఎవరో హతమారుస్తానికి చూస్తున్నారని లేనిపోయినటువంటి నిందారోపణలు మా మీద చేస్తూ ఉన్నారు. మీ ప్రాణం ఎవరికి అవసరం? దేనికి అవసరం? ఎందుకు మీరు అంత భయపడుతున్నారు? ఏ కారణం వల్ల మీకు అలా అనిపిస్తూ ఉంది? అంటే డబ్బులు ఎగ్గొట్టడానికి ఇదొక మార్గంగా ఎంచుకున్నారా? నిజంగా మీకేమైనా ఇబ్బందులు కలుగుతున్నాయా? మీకు బెదిరిస్తూ ఉన్నారా ఎవరన్నా? ఇవన్నీ కూడా వక్రీకరించి మీడియా సమావేశంలో మీరు మాట్లాడారు. ఇది మీకు తగునా అని అడుగుతున్నా. నిజంగా బాబ్జీ గారు అనే పెద్ద మనిషిని పెట్టుకుని, రంగరాజు గారు అనే పెద్ద మనిషిని పెట్టుకుని మీ నాయన, మీ నాయకులు 5 కోట్లు ఇస్తామని, ఇంతకు మించి ఇచ్చుకోలేమని వాళ్ళ దగ్గర అంగీకారాన్ని తెలియజేశారా లేదా? మీరు ఇవ్వలేనప్పుడు, మీకు బాకీ మీరు లేనప్పుడు వాళ్ళకి డబ్బులు ఇవ్వాలని ఎందుకు సిట్టింగ్ ఏర్పాటు చేశారు? ఆ సిట్టింగ్కి మీ నాయన ఎందుకు వెళ్ళాడు? మీ నాయన వెళ్తమే కాకుండా తప్పైపోయింది అని 2 లెంపలు వేసుకున్నాడట. 2 లెంపలు ఇలా వాంచుకున్నాడట. దానికి ఎందుకు మీ నాయన లెంపలు వేసుకోవాల్సి వచ్చిందని అడుగుతున్నా. ఇవన్నీ వాస్తవాలు కాదా అని అడుగుతున్నా. నిజంగానే 4 నెలలుగా కొల్లేరు ప్రజలు మీ ఇంటి ముందు వంట వార్పు పెడితే, మీరు బాకీ లేనప్పుడు నువ్వు కానీ మీ నాయన కానీ మీకు ఏ విధంగా బాకీ, మీరు మా ఇంటికి ఎందుకు వస్తున్నారు, మమ్మల్ని ఎందుకు యాగీ చేస్తున్నారు, మమ్మల్ని ఎందుకు అల్లరి చేస్తున్నారని ప్రశ్నించాలి కదా అని అడుగుతున్నా. నీ పొలం వ్యవసాయం చేసుకోనియట్లేదని, నీ పొలం ఎవరిని ఎంటర్ అవనియట్లేదని నువ్వే మొన్న మీ ఇంటికాడ మీటింగ్ పెట్టి చెప్పుకున్నావు. ఈ రాష్ట్రంలో 175 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. ఎవరికీ లేని విచిత్రమైనటువంటి పరిస్థితి నీకే ఎందుకు వస్తుందని అడుగుతున్నాం మేము. నిజంగా నువ్వు బాకీ లేకపోతే, నిజంగా
నువ్వు ఏ తప్పు తెలియనోడు అయితే నువ్వు ఊరుకునే మాట్లాడుతున్నావే తప్ప ఈ రోజున ఒక కమిటీ వేస్తానంటున్నావు. నువ్వెవరు అసలు ఆ కమిటీని కాన్స్టిట్యూట్ చేయటానికి? రాజ్యాంగ పదవిలో ఉన్నావు నువ్వు? నీకేం హక్కు ఉంది? నువ్వేమన్నా మంత్రివా? నువ్వేమన్నా ముఖ్యమంత్రివా? నీకేంటి ఆ రైట్ అని అడుగుతున్నా. నీ బాబే వెళ్ళి ఒక కమిటీని పెట్టుకున్నాడు అక్కడ. ఆ కమిటీ మీద ఒప్పుకొని వచ్చాడు. దాన్ని అమలు చేయలేక మరలా రకరకాలుగా మెలికలు తిప్పుతున్నావు. కొల్లేరు ప్రజలందరినీ తోకొని ఇచ్చానంటున్నావు. ఎక్కడ తోకొనిచ్చావు? నువ్వు 624 ఎకరాలు బిలో కాంటూర్లో నువ్వు తవ్విన మాట వాస్తవమా కాదా? ఇదిగో సర్వే నెంబర్తో సహా చెప్తున్నా. నువ్వు కలకూరులో 185 ఎకరాలు తవ్వావు. కేడీపురంలో 14 ఎకరాలు తవ్వావు. మానూరులో 90 ఎకరాలు తవ్వావు. పైడి చింతపాడులో 120 ఎకరాలు తవ్వావు. పెదయాగనమిల్లిలో 51, 45 తవ్వావు. మొండుకోళ్ళలో 80 తవ్వావు. ఇది నీ అబ్బ సొత్తం తవ్వావా? బిలో కాంటూర్లో నిన్ను ఎమ్మెల్యేని చేసింది అక్రమంగా బిలో కాంటూర్లో చెరువులు తవ్వుకుని నిన్ను లీజుకిచ్చుకుని నిన్ను బతుకుతానికి నువ్వు ఎమ్మెల్యేగా వచ్చావా? నేను చదువుకున్నానన్నావు, నీకు పరిశ్రమలు ఉన్నాయన్నావు. అంటే మాకు తెలియకోకుండా స్టీల్ ప్లాంట్ ఏమన్నా సెంట్రల్ గవర్నమెంట్ నీకు అమ్మిందా? ఏముంది? నీకు ఏ పరిశ్రమ ఉంది? నాకు పరిశ్రమలు ఉన్నాయి, అవి ఉన్నాయి, ఇవి ఉన్నాయి అంటున్నావు. నువ్వు డబ్బులు కక్కుర్తి పడినా అన్నావు. నీ బాబు నువ్వు దేంట్లో డబ్బులు తీసుకోలేదో చెప్పండి. ఈ నియోజకవర్గంలో ఏ విషయంలో డబ్బులు లేకుండా మీరు పనులు చేశారో చెప్పండి. నిజాయితీ గురించి మాట్లాడొద్దు నువ్వు. ఓకే, నువ్వేమైనా ఈ ప్రభుత్వం మీద మాట్లాడాలనుకుంటే మాట్లాడు. నిన్నేంటి చెబుతావు? మేము అమ్మఒడి తల్లికి వందనం వేయలేదా? వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి అన్యాయం చేశామా? ఏ ఊర్లో చేసాం? ఎవరికి చేసాం? ఒక కుటుంబాన్ని చేస్తే శాశ్వతంగా రాజకీయాల నుంచి తప్పుకుంటానని చెప్పా. శాశ్వతంగా ఒక కుటుంబం అయినా వైఎస్ఆర్ పార్టీ అని కనుక తల్లికి వందనం ఆపుంటే మేము రైతులకి ఈ నియోజకవర్గంలో పండించినటువంటి ధాన్యం 100 కోట్ల రూపాయలు పెట్టుకున్నాం. 24 గంటల్లో డబ్బులు వేసాం. టెక్నికల్ ప్రాబ్లంతో గడువు అయిపోయిన తర్వాత ధాన్యం కొనటం లేదని ఒక టైం ఇచ్చాం. ఆ టైం లోపల వాళ్ళు వేయలేకపోతే మళ్ళీ బాధపడుతుంటే వాళ్ళ ధాన్యాన్ని కూడా జాయింట్ కలెక్టర్ గారికి చెప్పి సంబంధిత మంత్రి గారికి చెప్పి బ్రతిమాలి పండించిన ధాన్యం మనం కొనకపోతే మరి ఎవరు కొంటారని చెప్పి వాళ్ళని ప్రశ్నించి కొనిపించాం. ఇంకా నియోజకవర్గం మొత్తం మీద 2.5 కోట్లు 4 మండలాల్లో ఉన్న బకాయి ఇచ్చింది 100 కోట్లు. ధాన్యం డబ్బులు ఇవ్వలేదని అలర చేస్తున్నారు. ఇది సబబా? నీకు చదువుకుంటే వచ్చినటువంటి సంస్కారం ఇదేనా అని అడుగుతున్నావు. పైపెచ్చు నిన్ను చంపుతారట. మళ్ళీ ముసల కన్నీళ్ళు నన్ను చంపేస్తాను చూస్తున్నారని. నువ్వు చంపేసే అంత నేరం చేయలా, కానీ అంతకంటే ద్రోహం చేసావు ఈ నియోజకవర్గ ప్రజానీకానికి. ఏదో సాఫ్ట్వేర్ కంపెనీలు పెడతానన్నావు, హార్డ్వేర్ కంపెనీలు పెడతానన్నావు, ఒక్కడికి ఉద్యోగం ఇవ్వలా, ఒక్కడికి ఉపాధి చూపించలా. నువ్వు ఈ రాజకీయ ముసుగులో జగన్ ముసుగులో వచ్చి గెలిచి కోట్ల రూపాయలకి అధిపతి అయ్యావు. ఈరోజు వచ్చి ఏమీ తెలియనట్లుగా పెద్ద నంగనాచిలాగా మాట్లాడుతున్నావు. నీ మాటల్లో నిజాయితీ ఎంతవరకు ఉందో సమాధానం చెప్పమని అడుగుతున్నావు. ఈ రోజున అనేక